సీవరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు, నగదు లావాదేవీలు ఉండవు, డిజిటల్ చెల్లింపులే. 2019-2021 ఇసుక విధానాల ఉపసంహరణ, త్వరలో కొత్త విధానం, అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లోని అందజేత, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, మొదలైన ఇసుక సరఫరా అంటూ గత ప్రభుత్వంలో ప్రజల్ని నానాయాతనలో పెట్టి వైకాపా పెద్దలు కోట్లాది రూపాయలు దోపిడీ చేసేలా అమలు చేసిన 2019-2021 ఇసుక విధానాల కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024 అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం నిల్వ కేంద్రంలో ఉన్న ఇసుక పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్నది ప్రజలు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీవరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందజేయాలని పేర్కొంది. ఇందుకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే తీసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ఇసుక ధరను ఎలా ఖరారు చేయాలి, పర్యవేక్షణ, నిఘా ఎవరు చూడాలి, అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై ఏం చర్యలు తీసుకోవాలి తదితరాలన్నింటిపై మార్గదర్శకాలతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వం ఇసుకకి సంబంధించి ఏ రేటు పెట్టింది, ఇప్పుడు ఏ రేటు ఇచ్చారు అన్నటువంటిది అసలు పాయింట్. అప్పుడు వాళ్ళు టన్నుకి 450 రూపాయలు ఏదో ఛార్జ్ చేశారు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పేరుతో ఎక్కువగా దోచేశారు అన్నటువంటిది అక్కడ. ఇక్కడ కావాల్సింది ఎంత ఎక్కిస్తారు అన్నటువంటిది. వాస్తవానికి చాలా అందమైనటువంటి అల్లిక వేరు, వాస్తవం చేతులు వేరు. గతంలో అయితే ఉచితం అంటూ రేటు తీసుకున్నారు. అయితే వీళ్ళు రేటు పెట్టి వసూలు చేసిన అంతకంటే 3 రెట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు జనం. ఇప్పుడు కావాల్సింది అంతకంటే తక్కువకు వస్తుందా, ఎక్కువకు వస్తుందా? ఈ విధానం ద్వారా తక్కువకు వస్తే ఓకే, కాకపోతే అక్కడ ఫ్రీ